భాజపాకే పట్టాభిషేకం. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం. 5,106 ఓట్ల ఆధిక్యంతో గెలుపు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన బీఎస్పీ అభ్యర్థి. ఇంకా భాజపా అభ్యర్థి అంజిరెడ్డి విజయ దరహాసం అంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇంకా ఉత్కంఠభరితంగా సాగిన శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలో భాజపా విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలింది. ఇక్కడ కాంగ్రెస్ తన సిట్టింగ్ సీట్ను కోల్పోయింది. ఇప్పటికే ఈ నెల 3న వెలువైన ఫలితాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భాజపా మద్దతుదారు మల్క కొమరయ్య గెలిచారు. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన 2 ఎమ్మెల్సీ స్థానాలను భాజపా తన ఖాతాలో వేసుకున్నట్లయింది. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ మైదానంలో లెక్కింపు జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ బుధవారం రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ స్థానంలో మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హోరాహోరీ పోరులో మొదటి ప్రాధాన్యత ఓట్ల సాధనలో భాజపా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. 3వ స్థానంలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీనిచ్చారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం భాజపా అభ్యర్థి అంజిరెడ్డి 98,637 ఓట్లు సాధించగా నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు పొందారు. ఇద్దరి మధ్యలో తేడా ఒక 5,000 పైచిలకు ఓట్ల తేడా ఉంది. 5,106 ఓట్ల తేడాతోటి భాజపా బలపరిచిన అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాపం సిట్టింగ్ సీటు కాంగ్రెస్కు సిట్టింగ్ సీటు ఇదేది జీవన్ రెడ్డిది ఉండే. సో ఆయన సిట్టింగ్ సీట్ను కోల్పోయిందంట. మరి ఎందుకు వ్యూహం ఈ విధంగా ఫలించలేదు అనేది చెప్పి ఇక్కడ వార్త. కాంగ్రెస్కు షాకు. అభ్యర్థి ఎంపికలో ఆలస్యంతో నష్టం. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన నేతలు లేకపోవడం ప్రతికూలమంట. మరి బీజేపీ ఎందుకు గెలిచింది? వ్యూహం ఫలించింది, విజయం వరించింది. పెద్దల పోరులో కాషాయ రెపరెపలు అంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇంకా వాస్తవం చెప్పాలంటే బీజేపీ గెలవడానికి గల కారణం ఏంటిది అని అంటే బీజేపీలో ఉన్న 8 మంది ఎంపీలు వాళ్ళ యొక్క అస్త్రశస్త్రాలు వాడడం జరిగింది. అదేవిధంగా గెలిచిన 5 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా ఆ నియోజకవర్గ పరిధిలో గెలుపు ఆ వ్యక్తి నిలబడితే ఏ విధంగా కృషి చేసి గెలిపించుకోవాలనుకుంటారో సో అట్లా క్షేత్రస్థాయిలో గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయిలో బాగా మమేకమై క్యాడర్ పనిచేసింది. అక్కడ ఉన్న ప్రభావాలు కానీ కార్యకర్తలు కానీ బాగా పనిచేసిండ్రు. ఒక విధంగా డబ్బులు పంచుకోకపోయినా కూడా కరీంనగర్లో కానీ మిగతా చోట్లలో కానీ భాజపాకు ఎక్కువ సీట్లు రావడం జరిగింది. మరి సిట్టింగ్లో ఉన్న సీటు, అదేవిధంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేశారు, మంత్రులు వచ్చి ప్రచారం చేశారు, ఎమ్మెల్యేలు కూడా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదు అని అంటే ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే అందరూ యూనిటీగా పనిచేయలేదు. పైకి ఏదో ముఖ్యమంత్రి భయానికో భక్తికో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టింది తప్ప నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే ఒకరు ఇద్దరు తప్ప కొంతమంది ఎమ్మెల్యేలు క్యాడర్కు పిలిచి మన అభ్యర్థికి ఓటేయమని చెప్పిన సందర్భాలు లేవు. ఎవరికి వారే యమునా తీర అన్నట్టుగా నాకెంత నీకెంత అనే దానిపైనే దృష్టి పెట్టింది తప్ప అభ్యర్థి గెలిస్తే ఏంది, ఓడితే మాకేంది అన్నట్టుగా పాపం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని నిజంగా ఏదో చీకట్లో పిడిగుద్దులు గుద్దినట్టుగా అయింది ఆయన కథ. ఎందుకంటే చీకట్ల చెద్దరేసి గుద్దితే ఎవడు గుద్దినో తెలియదు కదా. సో అట్లా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పరిస్థితి ఆ విధంగా అయిందని చెప్పవచ్చు. టికెట్ వచ్చిన కాంచెలు చూస్తే గెలిచే వరకు 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు అని చెప్పి సోషల్ మీడియాలో మరి బాహాటంగా అన్ని గ్రూపులలో చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా 100 కోట్లు వచ్చినాయి. ఎందుకనంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి పాపం టికెట్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ఇచ్చిండ్రు, 20 రోజుల ముందుగా టికెట్ ఇచ్చిండ్రు. సో లేటుగా టికెట్ ఇవ్వడం వల్ల అభ్యర్థి అందరితో మమేకవడం కష్టమైంది. నిజంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ క్యాడర్ కానీ నిజంగా ఎక్కడ బాగా పనిచేసినట్టుగా కనిపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పైన ప్రజల్లో విద్యార్థుల్లోనూ విద్యార్థి తల్లిదండ్రుల పైన కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా బాగా సోషల్ మీడియాలో ట్రోల్ కావడం, విద్యార్థి నాయకులు కూడా ట్రోల్ చేయడం. సో ఆయన తల్లిదండ్రులందరినీ ఫీజు కట్టేటప్పుడు ఏడిపించను కాబట్టి నిన్న అక్కడ ఓట్ల లెక్కింపు కౌంటింగ్ అయిపోయినాక భాజపా అభ్యర్థి గెలిచిన తర్వాత కౌంటింగ్ కేంద్రం వద్ద రోధిస్తూ బయటికి వెళ్ళినట్టుగా వార్తలు కూడా చెక్కడ కొట్టడం జరిగింది. ఏది ఏమైనా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురైంది చెప్పవచ్చు. అటు టీచర్ ఎమ్మెల్సీలలో అభ్యర్థులను పెట్టలేదు, ఇక్కడ పట్టభద్రుల దాంట్లో పెట్టినా కూడా అభ్యర్థి ఒక 5,000 అంటే చాలా తక్కువ ఓడిపోయిండు. కొంత బాగా కార్యకర్తలు కానీ సెకండ్ థర్డ్ క్యాడర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బాగా పనిచేసేది ఉంటే
నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి. కానీ పార్టీ కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా ఒక విధంగా మైనసే. మంచిర్యాలలో కానీ నిజామాబాద్లో కానీ కరీంనగర్లో కానీ ముఖ్యమంత్రి ఏదైతే స్పీచ్లు ఇచ్చిండో 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ మీకు వచ్చినట్లయితే మా కాంగ్రెస్ పార్టీకి వేయండి, లేకపోతే మీ ఇష్టం వాళ్ళకి ఓటేసుకోండి. అదే బస్సులో మీకు లబ్ధి చేకూరితే మాకు ఓటేయండి, లేదంటే వేరే వాళ్ళకి వేసుకోండి. రైతు భరోసా రాకపోయినా, రైతు రుణమాఫీ కాకపోయినా మాకు ఓటేయకండి, రుణమాఫీ రైతు భరోసా వస్తే మాకు ఓటేయండి అని చెప్పడం. ఇంకో అంశం ఏంటంటే నరేందర్ రెడ్డి గెలిచినా మాకు వచ్చే లాభం లేదు, ఓడితే మాకు జరిగే నష్టం ఏం లేదు, మాకు మెజార్టీ సీట్లు ఉన్నాయి, 62, 63 స్థానాలు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు, నరేందర్ రెడ్డి గెలిస్తే ఏంది ఓడిపోతే ఏంది అని చెప్పి ఇంకో బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ఏవైతే మాటలు మాట్లాడిందో ఆ మాటలు ప్రజల్లోకి చొచ్చుకొని పోయినాయి. ఇంకా ఇంత అహంకారం అవసరమా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? గతంలో కేటీఆర్ కూడా ఇంకా కాంగ్రెస్లను బట్టలిప్పి కూడా రేపు గెలిచిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అని ఒకసారి చెన్నూరులో మాట్లాడిండు, వేరే కాడ మాట్లాడిండు. అప్పుడు కేటీఆర్ అయితే ఏవైతే బలుపు మాటలు మాట్లాడిందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అట్లా మాట్లాడకపోయినా కూడా ఈయన గెలిస్తే మాకేంది, ఓడితే మాకేంది, గెలిస్తే మాకంటే మీకే ఎక్కువ ప్రయాణం, ఓడితే మీకే నష్టం అని చెప్పి డైలాగ్ కొట్టడం వల్ల అది కొంత నెగిటివ్ ప్రచారం జరగడం వల్ల సో బీజేపీకి ఉన్న సోషల్ మీడియా వారియర్స్ కానీ వాళ్ళు సోషల్ మీడియాను బాగా వాడిన్లు. వీళ్ళకు మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఇంకో చూసిల్లా నరేందర్ రెడ్డి ఓడిపోయినా పర్లేదట, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతారని ఒకవైపు బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ రెండు సోషల్ మీడియాలో కానీ కొన్ని పత్రికల్లో కానీ టీవీ ఛానల్ కానీ బాగా ట్రోలింగ్ చేయడం వల్ల నరేందర్ రెడ్డికి పడే ఓట్లు కూడా పడలేదు. వాస్తవానికి కాంగ్రెస్లో ఉన్న క్యాడర్ కూడా ఓట్లు వేయలేదు. మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్కి వేసిన వాళ్ళు, రెండో ప్రాధాన్యత ప్రసన్న కరికృష్ణకి వేసిండ్రు. ప్రసన్నకు మొదటి ప్రాధాన్యత వేసిన వాళ్ళు బీజేపీకి రెండో ప్రాధాన్యత ఓటు వేసిండ్రు. ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ రాలే కాబట్టి ఆ రెండో ప్రాధాన్యత ఓట్లు కాంగ్రెస్కు పడలేదు. ప్రభుత్వ పైన వ్యతిరేకతతోటి పట్టభద్రులందరూ బీజేపీకి ఇచ్చిండ్రు. ఎందుకనంటే కాంగ్రెస్ యొక్క విధానాలు ప్రజాపాలన అని చెప్పి కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్న సందర్భంగా ఆప్షన్ ఏంటిది అని అంటే బీజేపీ కనిపించడం బట్టి బీజేపీకి ఓటేషన్లు. ఇంకో ఇది దానికి సంబంధించిన వార్త. అందువల్ల బీజేపీ గెలిచే పరిస్థితి వచ్చింది. నిజంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కన్నా 20-30 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాడు, చాలామంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు, తల్లిదండ్రులతో మగిమేమే కమాయిండు. చాలా ప్రైవేటు విద్యా సంస్థలు కానీ ట్రస్మా లాంటి వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా మరి నరేందర్ రెడ్డి గెలవలేదు. చిన్నమల్ల అంజిరెడ్డి ఎందుకు గెలిచిండంటే ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఆయన కొంత బలం చేకూర్చింది. ప్రసన్న హరికృష్ణ ఈ కాంగ్రెస్ పడే ఓట్లను చీల్చడం వల్ల ఆయనకు పడే రెండో ప్రాధాన్యత ఓట్లు ప్రాధాన్యత ఓట్లు హరికృష్ణకు పడ్డాయి, రెండో ప్రాధాన్యత బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచిన సందర్భం లేదు అని అంటే నరేందర్ రెడ్డి గెలిచే అభ్యర్థిగా ఉండే కొంత కష్టపడితే బాగుండు, కానీ కష్టపడలేదు. కొంతమంది నమ్మిన వాళ్ళు కూడా నరేందర్ రెడ్డిని మోసం చేసిందంట. ఎవరైతే ఆయన పక్కన ఉండి ఇది అదే అని చెప్పి ముందుండి తిప్పిన వాళ్ళు ఉన్నారో అనుచరులు కానీ నమ్మిన బంటులు కానీ అక్కడక్కడ డబ్బులు పంచే కాడ కూడా డబ్బులు ఎత్తుకపోయిన సందర్భాలు, డబ్బులు పంచలేదు, అసలైన పట్టభద్రులకు కూడా పోలేదు. ఇంకా వాస్తవం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కుల్ల వాస్తవానికి కొందరు డబ్బులు పంచిన డబ్బులు కొందరికి రాలేదంట. ఆ కోపంతో కూడా మేము కాంగ్రెస్లో ఉంటే మాకే డబ్బులు ఇయ్యరా, మేము పట్టభద్రులం, మేము నరేందర్ రెడ్డి ఫాలోవర్స్ను మాకే డబ్బులు ఇయ్యరా అని చెప్పి కూడా కొన్ని ఓట్లు ఏవైతే ఆ వ్యతిరేకంగా ఉన్నాయో 5-6 వేల ఓట్లు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంచెం కట్టడితం చేసేది ఉంటే గెలిచి బయటపడే వ్యక్తి. ఇంకో కర్ణుడికి చావుకు 100 అన్నట్టుగా నరేందర్ రెడ్డి ఓడిపోవడానికి ఇంకో ఇవన్నీ కారణాలుగా చెప్పచ్చు. పాపం మంచి వ్యక్తి అయినప్పటికీ విద్యా సంస్థల ద్వారా ఎంతోమందికి విద్యను అభ్యసించాడు చేసి వాస్తవానికి వేరే విద్యా సంస్థల కంటే తను మంచిగా చదువు చెప్పినప్పటికీ వెనకబడిపోయిండు. మరి రాజకీయం వేరు, సేవ వేరు, విద్యా వ్యవస్థ వేరు. ఎంత మేధావైనా విద్యావంతుడైన మంచి వ్యక్తిత్వం ఉన్న రాజకీయాల్లో కొన్ని అస్త్రశస్త్రాలు వాడాలి, కొంత టీం ఉండాలి. సో ఆయన ఒంటెద్దు పోకుండా పోయిండు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇంకా నరేందర్ రెడ్డికి ఇబ్బంది కలిగింది కాబట్టి సో మిగతా వాళ్ళకి ఇబ్బంది అనిపించి నరేందర్ రెడ్డిని ఓడించిన సందర్భం.